ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. అమరావతి ఛాంపియన్షిప్ 2026ను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. సర్ ప్రక్రియపై జంగారెడ్డిగూడెంలో రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు సమీక్ష. నాయకుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. ఈ నెల 15 నుంచి 27 వరకు జంగారెడ్డిగూడెంలో వారాహిదేవి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రతినిధులు పిలుపు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆగస్టు 14న అనకాపల్లి జిల్లాలో గోదావరి జలాలకు స్వాగతం పలుకుతామని, స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందే నీటిని విడుదల చేసి అక్కడే అఖండ హారతి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. పోలవరం పనుల పురోగతిని ఇకపై ప్రతి నెల ప్రజలకు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించి మీడియాతో మాట్లాడారు. గ్యాప్ 1 40% దగ్గర పూర్తి చేశాం. గ్యాప్ 3 గ్యాప్ 2 అరౌండ్ 30% పూర్తి చేశాం. అనుకున్న టైం ప్రకారం అన్ని కూడా ముందుకు పోతున్నాయి. సివిల్ వర్క్స్ యాజ్ పర్ షెడ్యూల్, ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తే 94,152 ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. R&R PDF షిఫ్టింగ్ కింద 17,500 కుటుంబాలని తరలించాం. R&R హౌసింగ్ 17,118 పూర్తి చేశాం. ఇది కూడా మార్చికి 100% పూర్తి అవుతుంది. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. చిన్న చిన్న వర్క్లు ఉంటే దానికి కూడా టైం ఇచ్చాం. ఈ నెలలోనే, ఇది ఆగస్టులో, ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. అది డేట్ కూడా ఫిక్స్ చేశాం. స్వాతంత్ర దిన వేడుకల కంటే ముందు 2026 ఆగస్టు 14వ తారీఖున నీళ్లు రిలీజ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నాం. దీని ప్రకారం అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చాను. వాటర్ రిలీజ్ చేస్తే నేను అక్కడ పోయి స్వాగతం పలుకుతాను. జలహారతి అక్కడిస్తాం. జలహారతి అఖండ హారతి. గోదావరికి ఎప్పుడు నేను అఖండ హారతి ఇస్తున్నా, అదే మరి కృష్ణాకి ఎప్పటికప్పుడు పవిత్ర హారతి ఇస్తున్నాం. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్ 2026ను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు. జీలుగుమిల్లి మండలం బరిలంకపాడు గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలరాజును శాప్ డైరెక్టర్ కోవాసి జగదీశ్వరి కలిసి అమరావతి ఛాంపియన్షిప్ 2026పై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ యువతకు మెరుగైన వేదికలు కల్పిస్తోందని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. పోలవరం నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించి నియోజకవర్గానికి ఒక మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం శాప్ డైరెక్టర్ కోవాసి జగదీశ్వరి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. అనగా 15వ తారీఖు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పేరుతో నియోజకవర్గాల వారీగా, అలాగే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో 12 రకాల ఆటల పోటీలని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారు 94 లక్షల రూపాయలతో ఈ బహుమతులను కూడా గెలుపొందినటువంటి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. సుమారు
ఈ క్రీడాకారులకు సంబంధించి 3 లక్షల మందితో ఈ 12 రకాల ఈ ఆటల్ని కొనసాగించాలని స్వాబ్ ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఏదైతే ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక మంది యువకులు ప్రతిభను కనబరించలేకపోతున్నారు. అంటే ఆ ప్రతిభను బయటకు తీసేటువంటి క్రమంలో ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తే వాళ్ళు ఉండేటువంటి నైపుణ్యత వల్ల మన దేశానికి ఉపయోగపడే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే ఉత్సాహవంతులు అలాగే యువకులు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మంచి అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలి. తద్వారాగా మీ భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా మీలాంటి నైపుణ్యత కలిగినటువంటి వారి వల్ల మన దేశ భవిష్యత్తు కూడా మీ చేతుల్లో ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026 రేపటి నుంచి ప్రారంభం అవుతున్న సందర్భంగా ఈరోజు మేము ఎమ్మెల్యే గారి కార్యాలయానికి విచ్చేసి ఆయనతో పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది. ఆయన కూడా స్పోర్ట్స్ అంటే ఎంతో ఉత్సాహం, అలాగే క్రికెట్ అన్నా కూడా ఇష్టంగా స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సార్ కూడా. కాబట్టి ఈ మీడియా ముఖంగా ఈ యొక్క అమరావతి ఛాంపియన్షిప్ ఏదైతే రేపటి నుండి ప్రారంభం అవుతుందో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ రాదు. ప్రతి ఒక్క క్రీడాకారుడు అలాగే క్రీడా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రోగ్రామ్ని చక్కగా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ను ప్రతి ఒక్కరూ సరిచూసుకుని ఏమైనా అభ్యంతరాలు ఉంటే తక్షణమే అధికారులను సంప్రదించాలని తహసీల్దార్ కె శ్రీవజోజి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణ మున్సిపల్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సర్ ప్రక్రియపై అధికారులు మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెంలో సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే మండలంలో 51,597 మంది ఓటర్లకు గాను 46,075 ఓటర్లకు డిజిటలైజేషన్ పూర్తయిందన్నారు. అదేవిధంగా అర్బన్లో 48,598 గాను 45,864 ఓటర్లకు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. పట్టణం మండలంలో కలిపి 2,755 ఓట్లను వివిధ కారణాలతో తొలగించడం జరిగిందన్నారు. ఈ నెల 21వ తేదీన అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రచురించడం జరుగుతుందన్నారు. కావున ఓటర్లు ఈ జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ, ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఎస్ఆర్ఐ అనేది అంటే డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయింది. జంగారెడ్డిగూడెం రూరల్ అండ్ అర్బన్. రూరల్లో వచ్చేసేపటికి మనకి డిజిటలైజేషన్ వచ్చేసి 51,597కి గాను 48,075 డిజిటలైజేషన్ అంటే 2000 దానికి మ్యాపింగ్ ఇప్పుడున్న ఓటర్ లిస్ట్కి మ్యాప్ చేయడం జరిగినది. దాంట్లో వచ్చేసి ఏఎస్డి లిస్ట్ అంటే డెత్ కానీ పర్మనెంట్ మైగ్రేషన్ కానీ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కానీ ఆబ్సెంట్ కానీ ఉన్న లిస్ట్ వచ్చేసి రూరల్ వచ్చేసి 3,522 అండి. అలాగే అర్బన్ వచ్చేసి 48,598 ఓటర్స్కి గాను 45,846 డిజిటలైజేషన్ అంటే మ్యాప్ చేయడం జరిగినది. మిగిలిన ఏఎస్డి లిస్టులో వచ్చేసి 2,744 అంటే పర్మనెంట్ మైగ్రేషన్ కానీ డెత్ కానీ ఆల్రెడీ ఎన్రోల్మెంట్ కింద కానీ తీయడం జరిగినది. మన రూరల్ వచ్చేసి 1,760 డెత్లు వచ్చినాయి. అంటే అర్బన్ వచ్చేసి 1,995 డెత్లు వచ్చినాయి. మొత్తం వచ్చేసి మండలం మొత్తం వచ్చేసి 2,755 డెత్లు వచ్చినాయి. మనకి ఇప్పుడు బిఎల్ఓస్తో ప్రతి పోలింగ్ స్టేషన్లో 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళ పోలింగ్ స్టేషన్లో వారి యొక్క గ్రామంలో అందరు బూత్ లెవెల్ ఏజెంట్స్తో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి తొలగించిన ఓటర్లను అంటే డెత్ కానీ పర్మనెంట్ మైగ్రేషన్ కానీ ఆల్రెడీ ఎన్రోల్మెంటు లేకపోతే ఆబ్సెంట్ వాటిని పేరు వారీగా వారికి చదివి వినిపించారు. వినిపించిన తర్వాత వాటిని ఆ పోలింగ్ స్టేషన్లోనూ సంబంధిత సచివాలయంలోనూ పబ్లికేషన్ చేయడం జరిగినది. ఇంకా ఎవరికైనా ఏదైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ లిస్టు వెళ్ళి బిఎల్ఓస్ కానీ లేకపోతే వాటర్ కానీ బిఎల్ఓస్ని కనుక అడిగితే దాని మీద ఒక వివరణ ఇస్తారండి. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖున డ్రాఫ్ట్ పబ్లికేషన్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు తొలగించినవన్నీ తొలగించబడతాయి.
అదేవిధంగా వాళ్ళు కనుక ఓటు మిస్ అయింది అనుకుంటే అప్పీల్ చేసుకోవచ్చు ఆ ఈఆర్ఓ గారికి. లేకపోతే కనుక ఫామ్ 6 ద్వారా మళ్ళీ పెట్టుకుంటే ఎంక్వైరీ చేసి మళ్ళీ ఎన్రోల్మెంట్ చేస్తారండి. ఇంకా ఏ విధంగా కంపల్సరీ 21వ తారీఖున డ్రాఫ్ట్ అయినప్పుడు ప్రతి ఓటరు దాన్ని మీరు ఓటర్ లిస్ట్ని ఒకసారి సచివాలయంకి వెళ్ళి కానీ లేకపోతే ఈసీఐ నెట్లో కానీ మీరు కొట్టిన ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది. మీ పేరు ఉన్నదో తొలగించబడిందో ఒకసారి మీరు దాన్ని పరిశీలించవలసింది కోరుతున్నాం. ఏ విధమైన అభ్యంతరం పడవద్దండి. ఒకవేళ బై మిస్టేక్ దాంట్లో ఏమైనా తొలగించినా ఏమైనా వచ్చినా కానీ మీరు మళ్ళీ మాకు అప్పీల్ చేసినా పర్వాలేదు, లేకపోతే కనుక మీరు ఫామ్ 6 ద్వారా మీ ఓటుకి అప్లై చేసినా మళ్ళీ బిఎల్ఓ ఎంక్వైరీ చేసి మీ యొక్క ఓటుని నా నిబంధనల ప్రకారం నమోదు చేస్తారండి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ. ఆషాఢ నవరాత్రి మహోత్సవాలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర సహిత వారాహి అమ్మవారి దేవాలయం ముస్తాబైంది. ఈ నెల 15వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారాహిదేవి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్సవాల ఆహ్వాన పత్రికలను మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చకులు సూర్య సుబ్రహ్మణ్య శివశర్మ, కె రాంబాబు శర్మ, పట్టణ ప్రముఖులు ఏలూరి ఫణికుమార్ మాట్లాడుతూ వారాహి అమ్మవారి యొక్క మహిమను, అమ్మవారిని పూజిస్తే కలిగే ఫలితాలను వివరించారు. ఈ అమ్మవారి ఆలయం నిర్మించి సంవత్సర కాలం పూర్తయిందని, ఈ నేపథ్యంలో ఆలయ వార్షికోత్సవంతో పాటు ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక సామూహిక పూజలు జరుపుతామన్నారు. కావున భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వేయించేసి ఉన్న వారాహి అమ్మవారి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా వారాహి నవరాత్రులు, మనకి వారాహి నవరాత్రులు అనగా ఆషాఢ మాసంలో వారాహి గుప్త నవరాత్రులని పురాణ ప్రాశస్త్యంగా వస్తుంది. దాన్ని అనుసరించుకుని మనం ఇక్కడ ప్రతినిత్యము కూడా వారాహి అమ్మవారి ఉపాసన, ఈ అమ్మవారిని ఉపాసనం చేయడం వల్ల ఏమిటయ్యా అంటే ఈ కలియుగంలో అందరికీ కూడా ఈతి బాధలు, అలాగే రుణ సంబంధితమైన బాధలు, శత్రు బాధలు, అలాగే భూక్రయ విక్రయ వ్యాపారాలు ఇవన్నీ వృద్ధి చెందాలి అని అంటే ఖచ్చితంగా వారాహి అమ్మవారిని ఉపాసన చేయాలి. దాన్ని అనుసరించి మనం కలో స్మరణాన్ ముక్తి, కలియుగంలో ఎన్ని అశ్వమేధ శతక్రతువులన్నీ ఆచరించినా సరే అమ్మవారిని స్మరించడం వల్లే ముక్తి చెందుతుందని చెప్పి మనకు పురాణం ద్వారా తెలుస్తోంది. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో పుట్టగిరి పద్మాదేవి ఎదురుగా వేయించేస్తున్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో వేయించేస్తున్నటువంటి శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయంలో ఈ నెల 15వ తారీఖు దగ్గర నుంచి 25వ తారీఖు వరకు కూడా అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయండి. ఈ నవరాత్రి మహోత్సవాల భాగంగా ప్రతిరోజు కూడా ఉదయం మహిళల చేత సామూహికంగా లక్ష కుంకుమార్చన పూజ కార్యక్రమం ఉంటుందండి. అలాగే ప్రతిరోజు కూడా ఆ రోజును అనుసరించి ఒక్కో హోమం కూడా ఉంటుందండి. 23వ తారీఖున గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచన కార్యక్రమం కూడా ఉంటుందండి. 24వ తారీఖు శుక్రవారం ఉదయం 12 గంటల దగ్గర నుంచి కూడా అమ్మవారికి అన్న సమారాధన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా అన్న సమారాధన అనంతరం కూడా ఈ 10 రోజుల పాటు అమ్మవారి దగ్గర పూజించబడినటువంటి రవిక, పసుపు, కుంకుమ, గాజులు కూడా ముత్తైదులకి పంచిపెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా 25వ తారీఖున లోక కళ్యాణార్థంగా శివపార్వతుల కళ్యాణంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుందండి. ఈ కార్యక్రమంలో పడినటువంటి భక్తులందరూ కూడా ఏ భక్తులైనా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చండి. ఇక్కడ ఎటువంటి టికెట్ కానీ రుసుము కానీ లేదండి. కమిటీ సామాగ్రి అంతా కూడా ఆలయ కమిటీ వారు ఇస్తారు. అన్నీ కూడా ఇక్కడ ఉచితంగానే ఉంటాయండి. అదేవిధంగా ఈ యొక్క మాలా ధరించినటువంటి మాలాధారులందరికీ కూడా ఈ 11 రోజుల పాటు శ్రీ సోమరవతు దుర్గాప్రసాద్ గారు, సునీత గారి దంపతుల ఆధ్వర్యంలో వారి ద్రవ్య సహాయం చేత ఉచిత అన్నప్రసాదం కూడా ఉంటుందండి. వారాహి అమ్మవారిని ప్రదర్శించిన మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇక్కడ నవరాత్రుల ప్రోగ్రాం అనేది జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా వేయించేసి ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో కొలువైనటువంటి వారాహిదేవికి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారండి. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా పాల్గొనే వాళ్ళందరూ కూడా కుంకుమార్చనలో పాల్గొనవచ్చు. అట్లాగే ఈ ప్రతిరోజు కార్యక్రమాల్లో వారాహిదేవికి పూజ చేసుకోవచ్చండి. వారాహిదేవికి పూజ చేసుకుంటే ముఖ్య లక్ష్యం ఏంటంటే శత్రు బాధ, రుణ బాధ విముక్తి కలుగుద్దని ప్రజల యొక్క అపార నమ్మకం అండి. మెయిన్ రుణ విముక్తి కోసం ఈ వారాహి అమ్మవారిని పూజలు చేస్తారండి. అట్లాగే ఈ 9 రోజులు ఇక్కడ ప్రత్యేక నిష్ఠతోటి చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఆఖరి రోజున 25వ తారీఖున సామూహిక సత్యనారాయణ వ్రతం అనేది ఇక్కడ కండక్ట్ చేస్తున్నారండి. దానికి విరివిగా భక్తులు పాల్గొని దానికి ఏ విధమైన రుసుము లేదండి. దానికి పూజ సామాగ్రి అంతా కూడా ఇక్కడ ఆలయ కమిటీ వారు ఇస్తున్నారు. అటువంటి మహోత్తరమైన కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.
జంగారెడ్డిగూడెం మండలంలోని తాడువాయి గ్రామ శివారులో ఉన్న పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల R&R కాలనీని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ సందర్శించారు. విఆర్పురం, సీతంపేట, శ్రీరామగిరి, ములకపల్లి గ్రామాల నిర్వాసితులు కాలనీలో ఎదుర్కొన్న సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. కాలనీలో కొన్ని ఇళ్లకు మరుగుదొడ్లు లేకపోవడం, తాగునీటి పైప్లైన్ లీకేజీలు, విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడం వంటి సమస్యలను జెడ్పీటీసీ బాబ్జీ దృష్టికి స్థానికులు తీసుకొచ్చారు. గతంలో ఆయన చొరవతో కాలనీకి విద్యుత్, తాగునీటి సౌకర్యాలు కల్పించారని స్థానికులు తెలిపారు. కాలనీలో మిగిలిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని పోల్నాటి బాబ్జీ హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని త్యాగం చేసి వదిలేసి పోలవరం గురించి వచ్చాను. మరి మా గురించి పెద్దలు అంటే కరెంట్లు పెట్టేశారండి. ఉన్న కరెంట్ ఉంది కదమ్మా, డోర్లోనే కిటికీలండి, బాత్రూమ్. శ్రీరామగిరి ఎక్కడ గొల్లగొండ మీ ఆఫీస్ ఉన్న ఏరియాలో కదా ఇది పక్క ఇది కొంచెం వాళ్ళు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జెడ్పీ హై స్కూల్లో 1986-87 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. సుమారు 125 మంది పైగా చిన్ననాటి స్నేహితులు హాజరై 4 దశాబ్దాల నాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. సమావేశం రెండో రోజు జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి గ్రామంలోని హరిత రిసార్ట్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ పాఠశాల అనుభవాలు, చిన్ననాటి జ్ఞాపకాలను పరస్పరం పంచుకుంటూ స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు స్నేహితుల మధ్య అనుబంధాన్ని మరింత పెంపొందిస్తాయని పూర్వ విద్యార్థులు అభిప్రాయపడ్డారు. వచ్చేసి మీ ఫ్యామిలీ గురించి ఇక్కడ లేవుతా అయితే డైరెక్ట్ ప్లీజ్ ముందుగా ఎవరిని పిలుద్దాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మాస శివరాత్రి, స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం ఒకే రోజు రావడంతో విశేష ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి స్వామివారికి కళ్యాణోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఆలయ ధర్మకర్త దల్లి గోపినాగప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో గురవాయిగూడెంకి చెందిన సరగడ మణిశంకర్ రెడ్డి, జ్ఞానేశ్వరి దంపతులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి తరలివచ్చి శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో కిక్కిరిసిపోగా శివ నామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మరొకసారి రోడ్డెక్కారు. ఈ క్రమంలోనే ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. తొలుత జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ మీదుగా ఉపాధ్యాయులు నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర కో కన్వీనర్ కె నరహరి మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 5 డిఎల్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 19 డిమాండ్లతో కూడిన తమ సమస్యలను వినతిపత్రం రూపంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం మోహన్, పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మరి క్రాఫ్టో పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల కార్యాలయాల ముందు భారీ ర్యాలీ అలాగే నిరసన తెలియజేస్తున్నాం. 19 డిమాండ్లతో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గతంలో 3 దశల్లో మరి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పోరాటాలు చేశాం. అయితే తత్ఫలితంగా ఒక డిఏని మాత్రమే మేము ఆ రోజు పొందగలిగాం అక్టోబర్లో. అప్పటి నుంచి ఇప్పటికి ఆర్థికానికి సంబంధించిన ఏ అంశం కూడా మరి ప్రభుత్వం ఉద్యోగులకి ఉపాధ్యాయులకి సంబంధించి ఏమాత్రం పట్టనట్టుగా వ్యవహరిస్తుంది. అందులో భాగంగా చైతన్యవంతులమైన మేము అందులో ఫ్యాప్టోగా మరి ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుండే సంస్థగా మళ్ళీ ఈరోజు మరో దశ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ 28 జిల్లా కేంద్రాల దగ్గర జరిగే ఈ ర్యాలీ మరియు నిరసనల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరి ఉపాధ్యాయుల వైపు ఆలోచించి మాకేవైతే రావాల్సిన ఆర్థిక బకాయిలు ఉన్నాయో 12వ పిఆర్సీ ఉందో మరి మేమైతే ఏదైతే 19 డిమాండ్లు పెట్టామో ఆ డిమాండ్ల పరిష్కారం దిశగా కృషి చేస్తుందని మరి మేము ఆశిస్తూ జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయానికి మంగళవారం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులు తమలపాకులతో అష్టోత్తర పూజలు, అన్నప్రాసన, వాహన పూజలు తదితర ప్రత్యేక సేవలను ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో నిర్వహించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయానికి వివిధ సేవల ద్వారా 2,06,534 రూపాయల ఆదాయం లభించగా 2,243 మంది భక్తులకు నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజన్న సత్యనారాయణ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలు ఓవిల్నేని సూర్యభవాని, చింతపల్లి రత్న సురేష్, ధూళిపాళ్ల సూర్యచంద్ర వెంకట ప్రభాకర్ రావు, దూనబోయిన నారాయణమూర్తి, వల్లూరి సునీత, తిరుమల శెట్టి నాగ వరలక్ష్మి అనిల, ఆరుగుళ్ళు సావిత్రి తదితరులు పాల్గొన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు జన్మదినాన్ని పురస్కరించుకొని అప్లాండ్ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని శ్రీ సత్యసాయి ఉచిత నిత్యాన్నదాన సేవా పథకంలో అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేసి వారి ఆరోగ్యాన్ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేట్ డైరెక్టర్ నమ్మూరి రామచంద్రరాజు మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యులుగా గోకరాజు గంగరాజు ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. అంతేకాకుండా పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతిగిరి ప్రదక్షిణ మార్గం గోకరాజు గంగరాజు ఆర్థిక చేయూతతోనే నిర్మించినట్లు గుర్తు చేశారు. ఆయన రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు గోరింట విజయరామరాజు, రామచంద్రరాజు, జగపతిరాజు, భాస్కర్ రాజు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు నరసింహరాజు, ధనరాజు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈఎస్ఐ ఆసుపత్రిని వెంటనే ఏర్పాటు చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెంలోని ధర్మాన స్మారక భవనంలో మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పట్టణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. కొత్తూరు శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కెవి రమణ పాల్గొని మాట్లాడారు. ఈఎస్ఐలు చెల్లిస్తున్న వేలాది మంది కార్మికులకు స్థానికంగా వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యానికి గురైన కార్మికులు ఈఎస్ఐ సేవల కోసం ఏలూరు వెళ్లాల్సిన పరిస్థితి వల్ల వేతనంతో కూడిన సెలవు, వైద్య సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోలేక నష్టపోతున్నారన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే జంగారెడ్డిగూడెంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, లేదంటే దశల వారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు రేలంగి నాగరాజు, వేల్పుల రాజు, గొన్నూరు లక్ష్మణ్, మల్లిపూడి రమేష్, కంకిపాటి శ్రీను, కాట్లు శ్రీను, కంకిపాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ ఐఎఫ్టీ అనుబంధ జంగారెడ్డిగూడెం పట్టణ కమిటీ సమావేశం జరిగింది. కొత్తూరు శ్రీను అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ వర్కర్స్ డిమాండ్ చేసేది ఏంటంటే పిఎఫ్, ఈఎస్ఐ మున్సిపల్ వర్కర్స్కి అందరికి కడుతున్నప్పటికీ ఈఎస్ఐ సౌకర్యాన్ని కార్మిక కుటుంబాలు
ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకనంటే ఈఎస్ఐ అనేది కార్మికుల్లో కానీ కార్మిక కుటుంబాల్లో కానీ అనారోగ్యానికి గురైతే ఆ ఈఎస్ఐ హాస్పిటల్లో ఎంత వైద్యమైనా సరే, దాంట్లో కార్పొరేట్ వైద్యమైనా సరే ఫ్రీగా చేస్తారు. ఆ ఈఎస్ఐ చూసేది ఇక్కడ లేకపోవడం వల్ల, ఏలూరు ఉండడం వల్ల ఎవరు వెళ్ళలేకపోతున్నారు. అదేవిధంగా కార్మికులు అనారోగ్యం గురయ్యి ఒక వారం రోజులు, 15 రోజులు, 3 నెలలు సెలవు కావాలంటే ఈఎస్ఐ ద్వారా సెలవు పెట్టుకుంటే మెజార్టీ వేతనం అంతా ఆ ఈఎస్ఐ ద్వారా కార్మికులు వస్తుంది. కార్మికులకి ఈఎస్ఐ ఉంది. దాన్ని అమలు చేయడం కోసం జంగారెడ్డిగూడలోనే హాస్పిటల్ నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం, బహుళ చతుర్దశి సోమవారం విశేష సంయోగాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు పవన్ శర్మ, శ్రీను శర్మ వేద మంత్రోచ్చారణల మధ్య శివ పార్వతుల దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించగా ఉభయదారులుగా మాడ రామ్మోహన్ రావు దంపతులు పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మసూత్ర శివలింగానికి అన్నాభిషేకం నిర్వహించి శివ పార్వతుల ఉత్సవమూర్తులకు పట్టణ పురవీధుల్లో సన్నాయి మేళతాళాల నడుమ పల్లకి సేవ చేపట్టారు. ఈ వేడుకలో ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ ప్రతినిధులు పాల్గొనగా భారీ సంఖ్యలో భక్తులు విచ్చేసి అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన. అమరావతి ఛాంపియన్షిప్ 2026ను యువ క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. సర్ ప్రక్రియపై జంగారెడ్డిగూడెంలో రాజకీయ పార్టీల నాయకులతో అధికారులు సమీక్ష. నాయకుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు. ఈ నెల 15 నుంచి 27 వరకు జంగారెడ్డిగూడెంలో వారాహిదేవి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ ప్రతినిధులు పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.